ICP leader joined in Telugudesam. Okay. Not Telugudesam leader joined in TDP. సిమెంట్ లేకుండా కట్టేశారు. ఆయనేమో మంత్రి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయినాడు. అక్కడ ఉండేవాళ్ళు అన్న ఇది ఘోరం, వాళ్ళు సిమెంట్ మా సిమెంట్ అంతా అమ్మేసుకున్నారని చెప్పారు. మీరు కాలుతో తనండి, మీకు కావాలంటే టెస్ట్ చేసుకోండి అన్నారు. నేను కాలుతో తంతే గోడ పడిపోయింది. నేను పడిపోతాను అనుకున్నా, సిమెంట్ గోడ కదా అని. ఆ గోడ పడిపోయింది. అక్కడ ఒక అమ్మాయి శాంతి, వాళ్ళకి 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ల మధ్య నా ఎదురుగా ఎంతమంది ఉండారో వాళ్ళందరికీ నెలకు 1500, సంవత్సరానికి 18,000. ఇద్దరుంటే నెలకు 3,000, 36,000. ముగ్గురుంటే అదేవిధంగా. అది కాకుండా బడికి పోయే బిడ్డలు. నాకు ప్రధానంగా ఏంటంటే గిరిజన వాడల్లో మీరు చేసే తప్పు, పిల్లలు చదువులు ఆపేస్తున్నారు. ఎందుకు ఆపుతున్నారో అర్థం కాదు. ఎన్టీ రామారావు గారు గురుకుల పాఠశాల పెట్టాడు. నేను కోడూరులో గురుకుల పాఠశాల పెట్టించా, ముతుకూరులో గురుకుల పాఠశాల ఉంది. మీరు ఎందుకు ఆపుతున్నారు? మీరు ఇంట్లో చదివించలేనప్పుడు అక్కడికి పంపించండి. అక్కడ చేర్చుకొని పిల్లలకి చదువుగా పెట్టిస్తారు. వాళ్ళే భోజనం పెడతారు, వాళ్ళే బట్టలు ఇస్తారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? నాకు గిరిజన వాడలకు పోతే బాధ ఏంటంటే 13, 14 ఏళ్ళకి పెళ్లి చేసేయటం ఒక పని అయిపోయింది. చదువు ఆపేయటం. ఇవన్నీ మార్పు రావాల్సిన అవసరం ఇంకా ఉంది. ఇక్కడ మీ కాళ్ళ కింద ఉండే సిమెంట్ రోడ్ నేను వేయించా, మీకు బాత్రూమ్లు సపరేట్గా కట్టించా. మీకు మధ్యలో చదువులు ఎక్కువ ఆపేసేది ఎవరంటే గిరిజన. మార్పు రావాలని చెప్పేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నా. నేను అక్కడ మల్లికార్జునపురం ఎక్కువ గిరిజనులు, ఆ ఊరు దత్తత తీసుకున్నా. నేను ఒకరోజు పోతే నాకు బాధేసింది ఏంటంటే, కుళాయి రోడ్డు మీద కుళాయి దగ్గర 12 ఏళ్ళ అమ్మాయి, 11, 12 ఏళ్ళు, వాళ్ళ తమ్ముడు ఇద్దరు స్నానం చేస్తున్నారు. తర్వాత హెడ్ మాస్టర్ని పిలిపించి అసలు ఏంది, ఎంతమంది స్కూల్కి వస్తున్నారు, ఏంది ఇట్లా రోడ్ల మీద జరుగుతున్నారు, మీ స్కూల్ అక్కడ జరుగుతుంది అంటే, అయ్యా 27 మంది స్కూల్కి రావడంలే, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళ అమ్మాయి నాయన చేతులు పట్టుకున్నా పిల్లకాయలు మాట వింటంలే. దాంట్లో గిరిజనులు ఎంతమందిని అడిగా, 27 మందిలో 25 మంది గిరిజనులు. అందరినీ పట్టుకొచ్చాము, మా మనుషులందరికీ పట్టుకొచ్చారు. కూర్చోబెడితే ఈ తలకు పోసుకొని 5-6 నెలలు అయింది. కొంతమంది చల్లయానదులు ఉండదు, ఈ క్రాప్ చేయించుకోకుండా గందరగోళంగా ఉండరు. నెక్స్ట్ డే వీళ్ళని పిలిపించా, హెయిర్ కటింగ్ చేసే బార్బర్స్ని, తలపని చేసేవాడు. టేబుల్ వేసి కూర్చోబెట్టి తలపని చేసి వాళ్ళకి షాంపూ బాటిల్స్ ఇచ్చి 5 జతలు బట్టలు ఇప్పించి ఫ్రెష్గా తయారు చేసి స్కూల్కి పంపించాం. అక్కడి నుంచి స్కూల్కి పోవడం మొదలుపెట్టారు. ఆ ఊరు దత్తత తీసుకొని 1,80,000 ప్రభుత్వం ఇస్తే ఇంకో 1,00,000 రూపాయలు మా స్నేహితులు వాళ్ళ చేత కల్పించి
ఇల్లు కట్టించాం. మీరు పోయి చూసి రండి, మల్లికార్జునపురం ఇల్లు ఎట్లున్నాయో, గిరిజనులు ఇల్లు ఎట్లున్నాయో చూసి రండి. మొన్న నేను వరిగొండకి పోయా, వాళ్ళందరూ రమ్మన్నారు, అమ్మ జెండాలు ఇటు పక్క